సో ఇక్కడ గిఫ్ట్కి పీడియాట్రిషియన్ ఉంటాడు కదా, సో అతను వచ్చి బాగా చెక్ చేస్తున్నారు. సడన్ డెలివరీ కదా, సో అబ్జర్వేషన్లో పెట్టినారు అనమాట. సో వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ సర్జరీ దగ్గర నుంచి రూమ్కి షిఫ్ట్ అవ్వగానే మమ్మీ ప్రేయర్ చేసారు నాకు. ఇక్కడ వరకు మాట్లాడుతున్నా, ఇక్కడ నుంచి స్పర్శ లేదు, ఈడ మాట్లాడుతున్నా అనమాట. హియర్ కమ్స్ బ్రహ్మాజీ అంకుల్ గారి సన్ సంజయ్ అన్న, వాళ్ళ డాటర్ ఇన్లో నతాషా అక్క వాళ్ళు చాలా క్లోజ్ మాకు. అండ్ ఇక్కడ దీప్తి అక్క వాళ్ళు వచ్చినారు, కిరణ్ అన్న మా అక్క వాళ్ళ కొడుకుని ఎత్తుకున్నారనమాట వాళ్ళు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ StelaraS777. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీకు అర్థమైపోయింది కదా థంబ్నెయిల్ చూస్తేనే. నా డెలివరీ డే రోజు నన్ను చూడడానికి ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్గా ఎవరెవరు వచ్చారో అదే ఈ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ నా డెలివరీ ప్రాసెస్ అంతా మీ అందరికీ తెలిసినట్టు ఆల్ ఆఫ్ సడన్గా అయిపోయింది నా డెలివరీ, మీ అందరికీ తెలుసు కదా. సో నాతో అంటే నాకు ఉమ్ము నీరు తగ్గుతుంది అని తెలిసినప్పుడు మేము ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరిగినప్పుడు ఈ ప్రాసెస్ అందట్లో ప్రతి అప్డేట్ తెలుసుకుంటూ రాజుకి కాల్ చేస్తూ తెలుసుకుంటున్న కొంతమందికి మాత్రమే నాకు డెలివరీ అయిందని తెలుసు. అంటే మేము కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు, జస్ట్ చెకప్కి వెళ్ళేసరికి ఆల్ ఆఫ్ సడన్ డెలివరీ అయ్యేసరికి మేము ఎవ్వరికి చెప్పుకోలేదన్నమాట డెలివరీ అయిపోయింది అని చెప్పి. ఇంకా స్టిల్ శ్రీమంతం చేసుకోవాలి అన్న సెన్స్లోనే ఉండే, అందరు కూడా ఆ సెన్స్లోనే ఉండే అనమాట. సో ఏమైపోయింది అంటే డెలివరీకి మేము వెళ్ళింది, ఇంకా ఉమ్ము నీరు తగ్గుతుందనే ప్రాసెస్లో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఏమైంది అని అప్డేట్స్ తెలుసుకుంటూ డెలివరీ అవుతుందా సడే అని చెప్పి రాజు ధైర్యం చెప్తూ ఈ ప్రాసెస్లో ఉన్న కొంతమంది మాత్రమే సర్ప్రైజ్గా వచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ సెన్స్లో లేకుండా అనమాట. నాకు డెలివరీ మార్నింగ్ 11 o'clock అయ్యేసరికి నన్ను అబ్జర్వేషన్లో పెట్టి పాపని అబ్జర్వేషన్లో పెట్టి మమ్మల్ని కిందికి మేము తీసుకున్న రూమ్కి షిఫ్ట్ అయ్యేసరికి అరౌండ్ ఈవినింగ్ అయ్యింది. అది చీకటి అయిందో నైట్ అయిందో కూడా నాకు తెలియదు, అంటే నేను ఇంకా మత్తులో ఉండే కదా. సో వీళ్ళు తేజస్వి అక్క కానీ, సంజయ్ అన్న కానీ, గోవింద్ మాస్టర్ కానీ, దీప్తి అక్క కానీ, ఇంకా రాజు వాళ్ళ కొంతమంది ఫ్రెండ్స్, మా అత్తమ్మ వాళ్ళు అందరూ మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చేసరికి నేను చాలా సర్ప్రైజ్డ్గా ఫీల్ అయినా. ఇంకా సెన్స్లోనే కానీ ఇక్కడ వరకు మాట్లాడుతున్నా, ఇక్కడ నుంచి స్పర్శ లేదు, ఈడ మాట్లాడుతున్నా అనమాట. వీళ్ళందరూ రావడం నాకు చాలా హ్యాపీ. అంటే ఇంకా వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజుతో అప్డేట్ తెలుసుకుంటూ వాళ్ళు కాల్ చేసి ఎక్కడి వరకు అయింది ఏమైంది అని అన్నీ తెలుసుకుంటూ డెలివరీ అయిన రోజు వచ్చి గిఫ్ట్ని చూడడం జరిగింది. ఇంకా గిఫ్ట్ అప్పుడు చాలా చిన్నగా ఉండే, మీరు వీడియోలో చూడొచ్చు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరెవరు నన్ను ప్రేమించి చాలా క్లోజ్డ్ పీపుల్ వచ్చినారు, ఇంకా చాలామంది క్లోజ్డ్ వాళ్ళు ఉండే, ఇంకా ఎవరికి మేము ఆ రోజు చెప్పుకోలేదు టెన్షన్లో. సో ఇంకా వచ్చిన వాళ్ళని కొంతమందిని రాజు రికార్డ్ చేసిండనమాట. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ సర్జరీ దగ్గర నుంచి రూమ్కి షిఫ్ట్ అవ్వగానే మమ్మీ ప్రేయర్ చేసారు నాకు. మమ్మీ ప్రేయర్ చేసినాక అత్తయ్య వాళ్ళు అందరు వచ్చి చూసినారు. హియర్ కమ్స్ బ్రహ్మాజీ అంకుల్ గారి సన్ సంజయ్ అన్న, వాళ్ళ డాటర్ ఇన్లో నతాషా అక్క వాళ్ళు చాలా క్లోజ్ మాకు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అక్క వాళ్ళు కూడా లాంగ్ వే మణికొండ నుంచి నా హాస్పిటల్కి వచ్చి ట్రాఫిక్లో మమ్మల్ని చూడటము డే 1 వాళ్ళు కూడా చాలా వెయిట్ చేస్తుండే గిఫ్ట్ కోసము. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ దీప్తి అక్క వాళ్ళు వచ్చినారు, కిరణ్ అన్న మా అక్క వాళ్ళ కొడుకుని ఎత్తుకున్నారనమాట వాళ్ళు కూడా చాలా ధైర్యం పెట్టి ఇట్లా ఫైనల్ గిఫ్ట్ వచ్చేసింది అని చెప్పి ఇట్లా కొంచెం నాకు స్ట్రెంగ్త్ ఇచ్చి వెళ్ళారనమాట. సో ఇక్కడ గిఫ్ట్కి పీడియాట్రిషియన్ ఉంటాడు కదా, సో అతను వచ్చి బాగా చెక్ చేస్తున్నారు. సడన్ డెలివరీ కదా, సో అబ్జర్వేషన్లో పెట్టినారనమాట. సో వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు జాండీస్ లాగా ఎల్లో ఏమైనా అయిందా అని చెప్పి. డాక్టర్ హర్షన్న కూడా చాలా మంచి పీడియాట్రిషియన్ అనమాట. సో తేజస్విని అక్క వాళ్ళు కానీ, గోవింద్ మాస్టర్ వాళ్ళు కానీ చాలా ధైర్యం ఇచ్చినారు.
అక్క దియక్క మళ్ళీ నేను టెన్షన్ పడి నేను ఫోన్ చేశాను. లేదు మేడం ఒక చూస్తున్నారు కదా, మా అన్న వాళ్ళు రాజు వెంకట్ అందరు కలిసి బిర్యానీలు తింటున్నారు. బాగా హాస్పిటల్లో ఉన్న రోజులు వాళ్ళు బిర్యానీలు తిని నన్ను బాగా ఏడిపించారు అనమాట. ఇక్కడ డే 2 నాకు నేను కడుపు ఖాళీ పెట్టుకొని సర్జరీ చేస్తారు కదా, సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఫస్ట్ వాటర్ కాఫీ ఇస్తారు. అంటే వాటర్లో కాఫీ పౌడర్ కలిపి ఫస్ట్ అది తాగిపిస్తారు. ఓన్లీ దానిపైననే 2 days ఉన్నా. దాని నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ, అట్లా లైట్ ఫుడ్స్ తినిపిస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు అని చెప్పి డాక్టర్స్ చెప్తారనమాట. సో ఇక్కడ కాఫీ తాగుతున్నా. అండ్ ఇక్కడ చెప్పాను కదా, వీళ్ళ స్టాఫ్ హాస్పిటల్లో చాలా మంచోళ్ళు. అండ్ ఈమె పేరు కవిత, ఈమె కూడా నేను చాలా బాగా చూసుకుంది. సో మేము తీసుకున్న సూట్ రూమ్ అయితే ఒక హోమ్లీ ఫీలింగే అనమాట హాస్పిటల్లో. కుదిరితే ఎప్పుడైనా నేను హాస్పిటల్ రూమ్ టూర్ కూడా చేస్తా, హాస్పిటల్లో పర్మిషన్ అడిగి. నేను ఎక్కడున్నా నా రూమ్లో నేను ఎలాంటి సూట్ రూమ్ తీసుకున్నాను మీకు చూపిస్తాను. నన్ను ఎంత బాగానో చూసుకుంటూ, ఈ హాస్పిటల్ అందరూ ఒకలా చూసుకుంటే ఈమె ఇంకొకలా ఇస్తుంది అనమాట. కవిత గారు నన్ను చూసుకుంటారు. ఇట్లా ఆ మాటలతోనే సగం రోగం పోతుంది నాకు. సో ఇప్పుడు నాకు స్నానం చేయించడానికి వచ్చినారు. ఇక్కడ ఉన్న రోజులు వీళ్ళే స్నానం చేపిస్తారు. కొప్పేసి బిగిసి పట్టేసింది, కొంచెం ఇట్లా 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 అనేస్తుంది, వెళ్ళిపోతాం స్నానం. ఏమంటారు, స్టాఫ్ ఎంత మంచిగా ఉంటే హాస్పిటల్లో మనం అంత జల్దీ క్యూర్ అవుతాం. మలయాళీ కుట్టీస్ వస్తుంది, వాళ్ళకి తెలుగు రాదు, నాకు మలయాళం రాదు. సే హాయ్ సంజయ్, మై యూట్యూబ్ ఛానల్. వాళ్ళకి తెలుగు రాదు. టైమ్ మ్యామ్ కమింగ్, బేబీ షుగర్ టెస్ట్, బేబీ స్లీపింగ్, డైపర్ చేంజింగ్, ఇవే ఉన్నాయి వీళ్ళకి. కానీ మంచి చూసుకుంటారు, అందరూ మంచిగా మాట్లాడుతున్నారు. సో అదనమాట, చూసిరు కదా, ఎంతో ఎంతో ప్రేమించి అక్క వాళ్ళు లాంగ్ వే మణికొండ నుంచి మేము సడన్గా కొత్త హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేసుకున్నాం కదా. తేజస్విని అక్క వాళ్ళు కానీ, గోవింద్ మాస్టర్ కానీ, దీప్తి అక్క వాళ్ళు కానీ, సంజయ్ అన్న బ్రహ్మాజీ గారి వారి కొడుకు కానీ, ఇంకా రాజు వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా అత్తమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ టైం తీసుకుని వచ్చి నన్ను గిఫ్ట్ని, నన్ను అయితే చాలా ధైర్యం చెప్పారు. ఇట్లా కాదు అట్లాగా సెట్ అయిపోతావు నువ్వు, అది ఇది అని చాలా ధైర్యం చెప్పి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఫన్ కూడా అయ్యిందనమాట. అంటే కొంచెం మేమందరం, రాజు టెన్షన్లో ఉండే, నేను టెన్షన్లో ఉండే, సో రిఫ్రెష్మెంట్గా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మీరు కూడా ఇంతే లవ్ అండ్ సపోర్ట్ చేస్తూ ఈ వీడియోస్ బయటకు వచ్చినప్పుడు మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ కమెంట్స్ రూపంలో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ 777. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నా. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.